ఇంతటి హిందుత్వం మీద కార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే ప్రతిదీ ఓటు బ్యాంకుతో ముడిపెట్టి మాత్రమే చూసే ప్రతి దాన్ని ఓహో ఇప్పుడు ఇక్కడ వీళ్ళని పలకరించాం, దీనివల్ల రాజకీయంగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇక్కడ వీళ్ళతో మనం కొంత దూరం మెయింటైన్ చేస్తున్నాం, దీనివల్ల రాజకీయంగా మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది 24 గంటల్లో రాజకీయ కోణంలో మాత్రమే చూసి అడుగులేసే జగన్మోహన్ రెడ్డి నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా కేవలం తన మీద మోపబడుతూ ఉన్న తన మీద వస్తున్న ఆరోపణల నుంచి కొద్ది మందికైనా అరే నా అంతటి హిందువు లేడు, నా అంతటి భక్తిభావం కలిగిన వాడు లేడు, నా అంతటి ఆచార వ్యవహారాలకి విలువలు ఇచ్చేవాడు లేడు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం అది. ఇదే క్రమంలో నాది ఇంకొక ఆక్షేపణ కూడా ఉంది. నిన్న అక్కడ ఈయనకి ఆశీర్వచనం చెప్తున్న పంతులు గారు, ఆయన నిజంగానే ఆచార వ్యవహారాల పట్ల హిందూ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉన్న పంతులు గారు కనుక అయ్యున్నట్టయితే ఇతని పాలనా హయాంలో సాక్షాత్తు శ్రీవారికి జరిగిన అపచారం ఏంటో కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా అంతటి అపచారం చేసి కూడా ఇంకా ఇప్పటికీ ఎదురుదాడి చేస్తూ ఆ అపచారంలో భాగస్వాములైన వాళ్ళని కాపాడటానికి ఇతను ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఇచ్చే సంభావనకి కక్కుర్తిపడి ఆయన మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి, మరి ఇంకొకసారి దేశాన్ని వెళ్ళే పాలకుడు కావాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలా ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు కట్టబెట్టిన పర్యవసానం రాష్ట్రం ఏమి ఎదుర్కొందో చూశారు. ఆ పులివెందల్లో వాళ్ళ చిన్నాయనకి ఏం గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. ఆ కుటుంబంలో తల్లికి చెల్లికి ఏ గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఏం గతి పట్టిందో కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. కాబట్టే ప్రజలు 5 సంవత్సరాల పాటు ఒకసారి ఆయన పాలకుడిగా చూసిన తర్వాత ఇక నిన్ను భరించడం మా వల్ల కాదు అని చెప్పని ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చి 151 నుంచి 11 స్థానాలకు వాళ్ళు పరిమితం చేస్తే ఈ పంతులు గారు మళ్ళీ ఈయన్ని ముఖ్యమంత్రిగా గమ్మని చెప్పని మళ్ళీ ఈయన్ని దేశాన్ని ఏలే పాలకుడిగా గమ్మని చెప్పని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే పురోహితుడు అంటే పురం హితం కోరేవాడు అని చెప్పని అర్థం. అటువంటి పురం హితం కోరాల్సిన వాళ్ళు ఇతను ముఖ్యమంత్రిగా అవటం అనేది రాష్ట్ర హితం కోరి ప్రజల హితం కోరి ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ విధంగానూ క్షేమకరం కాదని ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక తీర్పిస్తే అటువంటి వ్యక్తికి ఆ విధమైన ఆశీర్వచనం ఇవ్వాల్సిన ముఖస్థుతి కోసం కూడా అటువంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిన నష్టి లేదు. ధర్మానికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆచార వ్యవహారాలకి కట్టుబడి ఉండాలి. శ్రీవారికి ప్రాధాన్యత ఇచ్చుంటే అటువంటి ఆశీర్వచనం వాళ్ళు కూడా ఇచ్చుండేవాళ్ళు కాదు. కేవలం అక్కడ వాళ్ళ సంభావనకి కక్కుర్తిపడి ఈ ముఖస్థుతి అక్కడ స్థానికంగా ఉన్న నాయకుడు కాబట్టి అతనికి ఆ విధమైన ఆశీర్వచనం ఇవ్వటం అనేది 100% ఆక్షేపణీయం.